అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి మన ధ్యానాంశము కీర్తనలు గ్రంథము 131వ కీర్తన 1వ వచనము. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచునవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా ముందుకు సాగుతున్నటువంటి మనమందరము అనేక ఆధ్యాత్మిక విషయములను తెలుసుకునేందుకు ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. మనము తెలుసుకుని జాగ్రత్త పడవలసిన విషయములలో ఒకటి, దేవుడు రహస్యముగా ఉంచిన విషయాలను తెలుసుకోవాలనే తపనను విడిచిపెట్టడం. గమనించండి ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధ గ్రంథములో ఏవి స్పష్టముగా వివరించబడలేదో అటువంటి దేవుడు బయలుపరచని కొన్ని విషయాలు బైబిలు గ్రంథములో ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలి అనే అత్యాసక్తి మనకు ఉండకూడదు. కానీ ఏ విషయాలను దేవుడు స్పష్టముగా వాక్యములో పొందుపరచాడో, సవివరముగా బయలుపరచాడో వాటిని శ్రద్ధగా అర్థం చేసుకుని వాటిని బట్టి ఏ విధంగా మనము నడుచుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు తలంచాడో ఆ విధంగా జీవించడానికి జాగ్రత్త పడే వారముగా మనమందరము ఉండాలి. ఆలోచించండి ప్రియ విశ్వాసులారా, ఈనాడు క్రైస్తవ లోకాన్ని గమనిస్తే దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించకుండా, దేవుని ఆజ్ఞలను గైకొనకుండా, మన ప్రభువైన యేసుక్రీస్తు చూపిన మార్గములో పయనించకుండా, దేవుని చిత్తాన్ని చేయకుండా, దేవుడు తెలుపని రహస్యాలను తెలుసుకోవాలనే అత్యుత్సాహం కలిగిన వారు కొందరు ఉన్నారు. వీరు వాక్యమునకు విధేయులు అవ్వడానికి ఆసక్తి చూపరు గాని బయలుపరచబడని మర్మాలను మాత్రం పరిశోధించి తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించేవారుగా ఉంటున్నారు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని చూస్తే, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు అని కీర్తనాకారుడు పలకడాన్ని మనము చూడవచ్చు. గమనించండి ప్రియ విశ్వాసులారా, మనము అందని వాటిని అందుకోవాలి అని విఫల యత్నాలు చేసే కన్నా మనకు స్పష్టంగా అర్థమైన సంపూర్ణముగా బయలుపరచబడిన వాక్యానికి విధేయులమవడం ఎంతో ముఖ్యం. దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారముగా మన ప్రభువైన యేసుక్రీస్తు చిత్తానుసారముగా నడుచుకొనని వాడు మర్మాలను ఎంత పరిశోధించినా ఏమీ ప్రయోజనం ఉండదు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నీ విశ్వాస యాత్రలో నీవెలా ముందుకు సాగిపోతున్నావు? వాక్యాన్ని చదివి వాక్యానుసారముగా జీవించడానికి ఆసక్తి కలిగి ఉన్నావా? లేక మర్మాలు అని దేవుడు స్పష్టంగా బయలుపరచని విషయాల చుట్టూ తిరుగుతూ అసలు దేవుని వాక్యానికి లోబడుతున్నావో లేదో కూడా గమనించుకోలేని దుర్భర స్థితిలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకో. విన్నటువంటి క్లుప్త వర్తమానము వలన నీవు సరైన మార్గములో పయనించడం లేదు అని నీ మనస్సాక్షి గద్దిస్తే తక్షణమే పశ్చాత్తాపపడి నీ వైఖరిని మార్చుకో. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని చేసి ఆయన చేతిలో వాడబడి ఆయన కృపలో నిలిచి ఫలించు. ఆ విధంగా జీవించడానికి ఈ వీడియోను చూస్తున్న వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు సహాయము చేయునుగాక. ఆమేన్.